హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ క్యారెట్ హల్వా. ఈ క్యారెట్ హల్వాని చాలా టేస్టీగా అండ్ చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక 300 గ్రామ్స్ క్యారెట్లను తీసుకోవాలి. ఇప్పుడు వీటిని నీట్గా వాష్ చేసి వీటికి ముందు భాగం వెనుక భాగం ఇలా చాక్తో కట్ చేసుకోవాలి. ఇప్పుడు పీలర్తో వీటి పైన ఉండే పీల్ని తీసేసుకోవాలి. ఈ విధంగా తీసేసుకున్నాక వీటిని నీట్గా వాష్ చేసి తీసుకొని ఇలా తురుముకోవాలి. ఒకవేళ మీకు తురుముకోవడం ఇబ్బందిగా అనిపిస్తే ఈ క్యారెట్లని చిన్న పీసెస్ గా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని కోర్స్ గా బ్లెండ్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని క్యారెట్లని తురిమి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి మొత్తం కరిగిపోయాక ఇందులోకి మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ తురిమిని వేసుకోవాలి. ఇప్పుడు అంతా కలిసేలా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇందులోకి 2 కప్పుల పాలు పోసుకోవాలి. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. మూత ఓపెన్ చేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం పోసిన పాలు అన్ని ఆవిరైపోయే వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉడికించుకున్నాక ఇందులోకి ఒక పావు కప్పు దాకా షుగర్ వేసుకోవాలి. ఈ షుగర్ అంతా కరిగిపోయే వరకు కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఈ విధంగా షుగర్ అంతా కరిగిపోయాక ఇందులోకి కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ ని యాడ్ చేసుకోవాలి. ఇది ఆప్షనల్ అని, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి. ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా క్యారెట్ హల్వా దగ్గర పడ్డాక ఇందులోకి యాలకుల పొడి, కొన్ని డ్రై ఫ్రూట్స్ ని వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దించేసుకోవాలి. అంతే అండి, క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.